ఒక చిన్న ఆకు చెట్టు నుండి వేరై నేలపై పడిపోయిన తర్వాత అది సాధారణంగా ఎవరి దృష్టిని ఆకర్షించదు. అదే ఓ కళాకారుడి చేతుల్లో పడితే కళగా మారుతుంది. అదే ఆకు మీద మహానుభావుడి ప్రతిరూపం చెక్కితే కీర్తిగా నిలుస్తుంది. ఒక వ్యక్తి అసాధారణ ప్రతిభతో ఆకులపై అద్భుత చిత్రాలను చెక్కుతున్నాడు. ఆ కళాకారుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న ఆకు గాలికి ఎగిరిపోయేంత సున్నితమైనది. చెట్టు నుండి వేరై నేలపై పడిన తర్వాత ఆకు సాధారణంగా మట్టిలో కలిసిపోతోంది. కానీ అదే ఆకు కళాకారుడి చేతిలో పడితే అది చరిత్రను చెబుతుంది, భావాలను మోస్తోంది, ఒక మహానుభావుడి రూపాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. ఇది సాధారణ డ్రాయింగ్ కాదు, ఒక కళా తపస్సు. విజయవాడకు చెందిన బాలు మహేందర్ సాధారణ రైల్వే ఉద్యోగి. కానీ ఆకులపై అద్భుత చిత్రాలను చెక్కుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. తన అసాధారణ ప్రతిభతో ఆకులపై జీవాన్ని చెక్కుతున్నారు. రైల్వేలో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేస్తూనే లీఫ్ కార్వింగ్ ఆర్ట్స్లో 350కి పైగా చిత్రాలు సృష్టించిన ఈ కళాకారుడి ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం. రైల్వేలో పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో ఆకులపై మహానుభావుల ప్రతిరూపాలను చెక్కటం ఆయనకు ఎంతో ఇష్టం. లీఫ్ కార్వింగ్తో ఆయన సృష్టించిన కళా ప్రపంచం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముందుగా సరైన ఆకును ఎంపిక చేయటం నుంచి ఆయన ప్రక్రియ మొదలవుతుంది. గట్టిగా నాజుగ్గా ఉండే ఆకు కావాలి. దాన్ని ఎండబెట్టి సున్నితంగా శుభ్రం చేసి గ్రాఫ్ డిజైన్ చేసి ఒక్కో మిల్లీమీటర్ జాగ్రత్తగా కట్ చేస్తారు. కత్తిరించే ప్రతి క్షణం ఉత్కంఠతో నిండి ఉంటుంది. ఒక్క చిన్న పొరపాటు చేస్తే రోజుల శ్రమ వృధా అవుతుంది. కరోనా కాలంలో పేదలకు అండగా నిలిచిన సోను సూద్ చిత్రాన్ని ఆకుపై చెక్కి ప్రత్యేక గౌరవం తెలిపారు. అలాగే ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తదితర ప్రముఖుల చిత్రాలను కూడా ఆకులపై ఆవిష్కరించారు. ప్రతి చిత్రంలో వ్యక్తిత్వానికి తగిన భావ ప్రకటన కనిపించేలా సున్నతమైన కటింగ్ టెక్నిక్ ఉపయోగించడం ఆయన ప్రత్యేకత. కేవలం ముఖ చిత్రం కాదు, వారి ఆత్మను కూడా ప్రతిబింబించేలా చెక్కటం ఆయన లక్ష్యం. అందుకే ఆయన ఆకులపై చెక్కిన ప్రతిరూపాలు చూస్తే అవి కేవలం కళగా కాకుండా జీవంగా కనిపిస్తాయి. నేను ఒక లీఫ్ కార్వింగ్ ఆర్టిస్ట్, పేపర్ కటింగ్ ఆర్టిస్ట్ అని క్రాఫ్ట్ వర్క్స్ చేస్తానండి. నేను ఇప్పుడు ఒక నియర్లీ 300 లీఫ్ కార్వింగ్స్ ఆర్ట్స్ చేశాను. నియర్లీ ఒక 100 పేపర్ కటింగ్ ఆర్ట్స్ చేశానండి. నేను ఇలాగే ఎన్నో రకాల ఆర్ట్స్ చేశాను. చాలామంది యాక్టర్స్ ఇమేజెస్ కార్వింగ్ చేశాను. యాక్ట్రస్, అలాగే క్రికెట్ ప్లేయర్స్, అలాగే మన పొలిటీషియన్స్, అలాగే చాలా మన స్పోర్ట్స్ ప్లేయర్స్, అలా చాలామంది లీఫ్ కార్వింగ్స్ చేశానండి. మనకి కరోనా టైంలో మనకి ఎంతగానో పేదలకి సాయం చేసిన సోను సూద్ గారి ఇమేజ్ చేశాను. కోటా శ్రీనివాసరావు గారి ఇమేజ్, సుహాస్ ఎక్సెట్రా చాలామంది, ద్రౌపది ముర్ము గారి ఇమేజ్, అలా చాలామంది, గవర్నర్ గారు, ఇలా చాలామంది ఇమేజెస్ కార్వ్ చేశానండి. నేను చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి అటెండ్ అవుతూ ఉంటానండి. ఇలాగా నేను ప్రతి ఒక స్టెప్ బై స్టెప్ నేను ఒక సక్సెస్ అవ్వడానికి కారణం ముందు నా పేరెంట్స్, నా రిలేటివ్స్ వీళ్ళేనండి. నేను ఏ వర్క్ చేసినా ముందు నేను వాళ్ళకే ప్రజెంటేషన్ చేస్తాను. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంట్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా వాళ్ళు నాకు ప్రతిదీ ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేస్తే నీకు అవుట్పుట్ వస్తుంది అని వాళ్ళు నాకు ప్రతి పిన్ టు పిన్ నాకు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ముందు నాకు మా అమ్మగారు నా బ్యాక్ ఎండ్ మా అమ్మగారు నాకు బాగా. సాధారణ ఉద్యోగి అయినా అసాధారణ కళతో ముందుకు సాగుతున్న బాలు మహేందర్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక చిన్న ఆకు కూడా సహనం, శ్రమతో ప్రపంచానికి సందేశంగా మారగలదని ఆయన నిరూపిస్తున్నారు. కుటుంబమే తన శక్తి, తన విజయానికి తల్లిదండ్రులే మూలం. ప్రతి కొత్త డిజైన్ అమ్మా నాన్నల ముందు ప్రజెంట్ చేస్తారు. అమ్మ బ్యాక్ అండ్ ప్రాసెస్లో సూచనలు ఇస్తే, నాన్న ఫినిషింగ్ టచ్లో మార్గనిర్దేశం చేస్తారు. స్నేహితులు, ఇతర ఆర్టిస్టులు కూడా మెటీరియల్ సేకరించడంలో, ఆలోచనలు పంచుకోవటంలో తోడ్పడతారు. ఈ సహకారమే ఆయన కళకు మరింత పదును పెట్టింది. రైల్వే ఉద్యోగిగా సాధారణ జీవితం గడిపిన కళాకారుడిగా బాలు మహేందర్ అసాధారణ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ట్రాక్ల మధ్య నడిచే సమయం ఒక జీవనాధారం అయితే, ఆకుల మధ్య నడిచే సమయం ఆయనకు జీవనార్థం. చెట్టు నుంచి వేరైన ఆకు ఒక కళాకారుడి చేతుల్లో పడి ప్రపంచానికి సందేశంగా మారుతుంది. ప్రతి ఆకు ఒక సందేశం చెప్తోంది. సహనముంటే అసాధ్యమనేది ఉండదని, సున్నితమైందైనా అద్భుత కళగా మారగలదని నిరూపించారు. ఆకులపై చెక్కిన ఈ చిత్రాలు కేవలం కళాఖండాలు కాదు, అది సహనం, శ్రమ, కుటుంబ ప్రేమకు ప్రతీక. భవిష్యత్తులో తన లీఫ్ ఆర్ట్ను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలనే ఆశయంతో బాలు మహేందర్ ముందుకు సాగుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.